తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే లంగర్ హౌస్ లోని ఇంటి నుంచి బయలుదేరిన ప్రభాకర్ రావు మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన SIB మాజీ IG ప్రభాకర్ రావు మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చాడు. దీంతో ఇవాళ ఆయన్ను సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ వీడియోగ్రఫీ చేయనున్నారు అధికారులు. ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో మొదటి నుంచి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరి కాసేపులోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రభాకర్ రావు వస్తే ఈ కేసులో పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5 అధికారులను అదుపులో తీసుకొని విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వారిచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈరోజు SIB మాజీ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు పూర్తిగా అతన్ని ప్రశ్నించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరి కాసేపులో ఇప్పటికే లంగర్ హౌస్ లో ఉన్నటువంటి తన నివాసం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయలుదేరినటువంటి ప్రభాకర్ రావు మరి కాసేపులోనే ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మనం చూస్తాం ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావుని, అదేవిధంగా భుజంగరావుని, రాధాకిషన్ రావుని, తిరుపతన్నని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్ రావు, ఇటీవల ఒక మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి శ్రవణ్ రావు సైతము పోలీసులు విచారించి ఆ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కానీ మరొక కేసులో అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇక మరోవైపు ప్రభాకర్ రావు నిన్న అమెరికా నుంచి ఇండియాకి తిరిగి రావడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఖచ్చితంగా ప్రభాకర్ హాజరు కావాలి. కానీ ఎలాంటి కోరెంట్ స్టెప్స్ అంటే ఎలాంటి అరెస్టు, ముందస్తు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి వెళ్ళారు. ఈరోజు సిట్ అధికారుల ముందు విచారణకు మరి కాసేపులోనే హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు మొదటి నుంచి ప్రభాకర్ రావుని ఈ కేసులో ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే అసలు సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, అప్పట్లో ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటు ఇంకా ఎవరెవరు సినీ సెలబ్రిటీతో పాటు రాజకీయ ప్రముఖులు, మరోవైపు జడ్జీల ఫోన్ నెంబర్లు సైతం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన నేపథ్యంలో వారి ఫోన్ లో ట్యాప్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఈరోజు పోలీసులు సిట్ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో మరి అరెస్ట్ చేయకుండా అతన్ని ఎన్ని రోజుల పాటు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకునేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. మరి కాసేపులోనే ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. బలరాం, సునీల్, ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేశారు. 4 అధికారులు కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు విచారణకు ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? నోరు అంటే ఆయన సైలెన్స్ ని వీడే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి కీలక పేర్లు ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి క్లుప్తంగా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావును కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా కేవలం SIB చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మనం చూడొచ్చు ప్రభాకర్ రావు మరి కాసేపులోనే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనం చూడొచ్చు అటు విజువల్స్ లో కూడా పూర్తిగా ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ప్రభాకర్ రావు ఎట్టకేలకు జూబ్లీహిల్స్ దాదాపు 14 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మనం కారులో దిగుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
చేశారు. ప్రభాకర్ రావుని విచారిస్తే అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పరిచినటువంటి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బలరాం ప్రస్తుతం ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ సిట్ అధికారుల ముందు హాజరు కావడానికి ఇక్కడికి రావడం మరి కాసేపులోనే లోపలికి వెళ్తారు. పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో ప్రభాకర్ రావుపై అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అటు అధికారులు భావిస్తున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ప్రభాకర్ రావు ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు చేరుకున్నారు. ప్రభాకర్ రావు ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రభాకర్ రావు ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఎంటైర్ కేసు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం, ఎందుకంటే 14 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు ప్రభాకర్ రావు. ఈ విచారణలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, మరి అతను విచారణకు సహకరిస్తాడా లేదా, మరి పోలీసులు ఎలాంటి విషయాలు అతన్ని సంధిస్తారనేది కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశం మారింది. ఎంటైర్ ఈ కేసులో ప్రభాకర్ రావు విచారిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లు కావచ్చు, అదేవిధంగా సినీ సెలబ్రిటీల ఫోన్లు కావచ్చు, జడ్జీల న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా ప్రభాకర్ రావుపై అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే ప్రధాన సూత్రధారి అంటూ కూడా ఇప్పటికే గతంలో అరెస్ట్ అయినటువంటి 5 నిందితుల స్టేట్మెంట్ కంటెస్టల్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రభాకర్ రావును కూడా సుదీర్ఘంగా ఈ రోజు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరి ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తాడా లేదా, మరి అతన్ని ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, అతను ఎలాంటి సమాధానాలు చెప్తారని మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. సునీల్, అంటే ఈ విచారణ ప్రాసెస్ మొత్తం ఏ రకంగా సాగుతుంది, మరోవైపు ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది, సిట్ బృందం ఎంతమంది ఉన్నారు లోపల, ఏ స్థాయి అధికారులు విచారించే అవకాశం ఉంది? ఏసీపీ ర్యాంక్ అధికారి వెంకటరెడ్డి నేతృత్వంలో, వెంకట్రావు నేతృత్వంలో ఈ యొక్క విచారణ మొత్తం కూడా సాగే అవకాశం ఉంది. మరోవైపు డీసీపీ బెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. మొత్తం ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. ఇతని యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా వీడియోగ్రఫీ చేస్తారు. ఎందుకంటే ఈ కేసు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. సుదీర్ఘంగా 14 నెలల పాటు ఈ కేసుని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో 14 నెలల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నటువంటి ప్రభాకర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రభాకర్ చెప్తేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వీరందరూ ఇచ్చినటువంటి కంటెస్టల్ స్టేట్మెంట్ బేస్ చేసుకునే ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. సిట్ బృందం మొత్తం కూడా అటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఏసీపీ ర్యాంక్ అధికారి, డీసీపీ ర్యాంక్ అధికారి మొత్తం కూడా ఎంటైర్ ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా ప్రశ్నించి అతని యొక్క ప్రశ్నలు మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తారు. అతని స్టేట్మెంట్ ని కూడా పూర్తిగా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే రేపు మళ్ళీ ఫర్దర్ గా కోర్టులో ఈ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అతను ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎలాంటి సమాధానాలు చెప్పారు, అతను ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కోర్టులో కూడా ఈ కేసు నిలబడాలంటే అన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన అవసరం ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇప్పటికే 14 నెలల తర్వాత సిట్ అధికారుల ముందు